నిలిచి ఫలమిచ్చేటువంటి చెట్టు ఖర్జూర చెట్టు. కొమ్మలు ఇక్కడ కాండం నాటితే కొమ్మలు పక్కేళ్ళకి పోయి పక్కేళ్ళకి కాయలు కాసేది కాదు అది. అది చూడ అసలు ఎట్టుందో కొమ్మలు చూడండి, ఎక్కడికెక్కడికి బాకినాయో. కాండం ఎక్కడుంది, అది కొమ్మలు ఎక్కడున్నాయి. కొంతమంది జీవితాలు అలా ఉంటాయి. భార్యను చేసుకుంటాడా, 2-3 పిల్లల్ని కంటాడా, సంపాదిస్తుంటాడు సంపాదన, కానీ భార్య పిల్లలకి కూడి పెట్టడం. తీసుకెళ్ళి నెంబర్ 2 కుంపటి, రెండో కుంపటి ఉంటుందే, ఈ డబ్బులన్నీ తీసుకెళ్ళి ఆడ పెడుతుంటాడు. ఎందుకంటే అక్కడ బాగా పొగడ్తలు, తీయని మాటలు, లాలన మాటలు అన్నీ ఉంటాయి కదా, అన్నీ ఉంటాయి కదా. భలే హాయిగా ఉంటుంది. కానీ ఎంతకాలం సాగిద్దా భోగం? ఏమనుకోవద్దు, నన్ను అనుకున్నా పర్వాలా. మారు మనసు పొందండి, మర్యాదగా మారు మనసు పొంది కన్నావుగా పిల్లల్ని, వాళ్ళకంత అన్నం పెట్టు, వాళ్ళకంత వస్త్రమి. భార్యకెటు ద్రోహం చేశావు, కనీసం కడుపును పుట్టిన పిల్లలకన్నా న్యాయం చేయాలి కదా, న్యాయం చేయాలి కదా. చేయడో ఎందుకు చేయండి, వాళ్ళు మంచివాళ్ళు కాదంటాడు. అరే నీ బిడ్డలో పసిబిడ్డలాళ్ళు వాళ్ళు మొత్తం తేడా అంటాడు. తప్పు. నువ్వే చేసుకున్నావు, నువ్వే పిల్లల్ని కన్నావు, నీ బాధ్యత వాళ్ళను కొలిక్కి తేవటం. కానీ అలా వదిలేసి తిరిగే భర్తలు ఎంతమంది లేరు? రెండో కుంపటి దగ్గరికి వెళ్ళి ఆడ అంకితం అయిపోయేటువంటి భర్తలు ఎంతమంది లేరు? అలాంటి స్థితిని నా దేవుడు ఒప్పుకోడుగాక ఒప్పుకోడు. ఇక్కడ ఉన్న పరిశుద్ధులు ఎవరైనా ఆ స్థితిలో ఉంటే, అలాంటి ఆలోచనలు కలిగి ఉంటే దయచేసి మానుకోండి, మారు మనసు పొందండి. లేకపోతే దేవుని ఉగ్రత నీ మీదికి వచ్చిన నాడు నువ్వు ఓ ఓ ఓ ఓ అని కొట్టుకున్నా నీకు ఆన్సర్ రాదు. మర్యాదగా చెప్తున్నా, దేవుణ్ణి ఎరగనోడివైతే నీకు అది అర్థం కాదు. కానీ దేవుణ్ణి ఎరిగిన వాడివి దేవుని సన్నిధిలో కూర్చుంటున్నావు కనుక పిచ్చి పిచ్చి కథలు పడొద్దు, పిచ్చి పిచ్చి ఆలోచనలు చేయొద్దు. ప్రైజ్ ద లార్డ్. నా భార్య మంచిది కాదండి, నన్ను రాచి రంపాన పెడుతుంది, అయినా పర్వాలా పిల్లలు ఉన్నారు కదా, పిల్లల్ని బట్టి అయినా సరే నువ్వు వాళ్ళకి న్యాయం చేయి. పిల్లల ముఖం చూడు, రేపటి రోజున నీ పిల్లలే నిన్ను మెచ్చుకుంటారు. మా అమ్మ పెద్ద సైతాందైనా మా నాన్న మా కోసం ఓర్చుకొని భరించాడు, ఆయన ఫలాలన్నీ మాకే ఇచ్చాడు, ఆయన కాపంతా మాకే ఇచ్చాడు. ఆయన ఏ సుఖం పొందలేదు, ఏ ఆనందం పొందలేదు, టార్చర్ అయినా సరే మా మొఖాలు చూసి బ్రతికాడు మా నాన్న అని. రేపు నీ కాలు మొక్కుతారు, మొక్కకపోయినా పర్వాలా, దేవుడు మెచ్చుతాడు. కొంతమంది ఆడపిల్లలు భర్తను విసర్జించి వేరే వాడి ఆకర్షణలో పడి వాడి వెంట వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు, కుటుంబాన్ని నిర్లక్ష్యం చేసి ఉన్నారు. కష్టపడి తీసుకొచ్చి పొద్దంతా చాకిరి చేసి భర్త తీసుకొచ్చి అన్నీ పెడతా, వస్త్రం దగ్గర నుంచి తిండి దగ్గర నుంచి కోరిన సమస్తం తీసుకొచ్చి ఇస్తా, ఇంట్లో కూర్చోబెట్టి బతికిస్తూ ఉంటే కొంతమంది స్త్రీలు సెల్ ఫోన్ తీసుకొని వేరే వాడికి చాటింగ్ చేస్తూ ఉంటారు, వేరే వాడికి చాటింగ్ చేస్తూ ఉంటారు. ఎంత ద్రోహం, ఎంత కపటం. దేవుడు ఊరుకోడు. దేవుడి కళ్ళు లేవా? ఇంతమందికి కళ్ళు ఇచ్చినోడికి ఆయన కళ్ళు లేవు? రహస్యమైనది ఏది తేటపరచబడకపోదు, మొత్తం చూస్తానే ఉంటాడు. చాటింగ్ చేయటమే కాదు, వాడితో అక్రమ సంబంధాలు ఏర్పరచుకుంటారు, భర్తను మోసం చేస్తారు. అక్రమ సంబంధం ఏర్పరచుకొని చివరికి వాడితో వెళ్ళిపోయిన వాళ్ళ జీవితాలు కూడా నాకు తెలుసు. భర్తకు ద్రోహం చేసి, పిల్లలకు అన్యాయం చేసి, కామేచ్ఛలకు భోగేచ్ఛలకు లోబడిపోయి అల్పకాల పాప భోగాన్ని ఆశించి వాడి వెంటబడి వెళ్ళినటువంటి స్త్రీలను నేను ఎరుగుదును. వాళ్ళ చరిత్రలో నాకు తెలుసు. వాళ్ళ విషయంలో చాలా క్షోభ, చాలా వేదన. వెళ్ళిపోతే ఏం జరిగింది? కుటుంబం రోడ్డు పాలైపోయింది, పిల్లలు అభాగ్యులైపోయారు. పోయిన నువ్వు సుఖంగా ఉన్నావా? ఉంటావా? ఎన్ని రోజులు సాగిద్ది నీ భోగం? రాదా దేవుని ఉగ్రత నీ మీదికి? పట్టుకోదా నీ పాపం నిన్ను? నీకు నీళ్లు పోస్తుంది ఎవరు? ఎరువేస్తుంది ఎవరు? నీకు మంచి చెడ్డ చూస్తుంది ఎవరు? నీ ఫలం ఎక్కడ ఉండాలి? నువ్వెక్కడ ఫలిస్తున్నావు? నీ అనుబంధం, నీ ప్రేమ, నీ ఆప్యాయత, నీ అనురాగం ఎవరు పొందాలి? నువ్వెవరికి పంచుతున్నావు? నిన్ను ప్రేమించి నానా రకాలుగా నీకోసం అరులు జాచి నిన్నెంతో గుండెల్లో పెట్టుకున్న వాడినేమో చీత్కరించి, చేదరించుకొని, తృణీకరించి, తేలిగ్గా మాట్లాడి, ఎవడో మాయ మాటలు చెప్పే దౌర్భాగ్యుని ఒకడి మాయ మాటలకు లోనయ్యి వాడి భజనలో లీనమైపోయావా?
నువ్వు మారు మనసు పొందాలి. లేకపోతే పాపం యొక్క తీవ్రత తెలుసా? చేసేటప్పుడు భలే హాయిగా ఆనందంగా నూనె రాసినట్టు మృదువుగా ఉంటుంది చేసేటప్పుడు. దాని ఫలితం చూసినప్పుడు నువ్వు తట్టుకోలేవు ఆ బాధని. నువ్వు గిలగిల కొట్టుకున్నా నీకు విడుదల రాదు. తగిలించుకున్నంత ఈజీ కాదు వదిలించుకోవటం. దేవుడు నీతిగల న్యాయాధిపతి నిన్ను గమనిస్తూ ఉన్నాడు, నీ బుద్ధిని చూస్తూ ఉన్నాడు. స్త్రీవైనా పురుషుడివైనా ఇద్దరికీ చెప్పాను నేను. కన్న తల్లిదండ్రిని చూడ్డోడు, కన్న తల్లిదండ్రిని చూడ్డో ఇక బయట వాళ్ళందరికీ చేస్తుంటాడు. అరే అమ్మా నాన్నకి ఎందుకు చేయవరా నువ్వు? వాళ్ళు మామూలు కాదులే, వాళ్ళు మామూలు కాదు. అరే రే మామూలు కాకపోతే నిన్ను కన్నారా? మామూలు కాకపోతే నిన్ను పెంచారా? మామూలు కాకపోతే నీకు చినిగిపోయినవి కట్టుకొని వాళ్ళు నీకు మంచి బట్టలు తొడిగారా? మామూలు కాకపోతే నీకు తినేది వాళ్ళ కడుపులో పడాల్సింది నీ నోటికి పెట్టారా? వాళ్ళు మామూలు కాకపోతే నువ్వు ఇంతకాలం బతుకున్నావా? వాళ్ళు మామూలు కాకపోతే ఆ పుట్టినప్పుడు నేను సాగు కొడతారు కదరా తమ్ముడా. వాళ్ళు మామూలు కాకపోతే అప్పుడే కాజేద్దురు కదా నిన్ను. నానా బాధలు పడి నీ కోసం పడాల్సిన కష్టాలన్నీ బట్టి ఎట్లా పెంచారు నిన్ను? ఒక మాటలో తేల్చేస్తాడు మామూలు కాదు. అలా అట్ట ఏమనుకోవద్దు, అనుకున్నా పర్వాలా. దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది. ఏమన్నా తెలుసా? మధ్యలో పోతావని. నీవు దీర్ఘాయుష్మంతుడు వగినట్లు నీ తల్లిని నీ తండ్రిని నీవు సన్మానించమని నా దేవుని వాక్యం సెలవిస్తుంది. తల్లిదండ్రిని ప్రేమించుటకు దీర్ఘాయువుకి లింకు పెట్టాడు దేవుడు. ఏ తల్లిదండ్రి అయినా తన బిడ్డను బట్టి అబ్బా వీడు నా కడుపును ఎందుకు పుట్టాడు రా, వీడిని ఎందుకు కన్నాను రా నెత్తి కొట్టుకున్నారంటే వాడికి ఆయుక్షీణత. ఏ కూతురు గురించి అబ్బా దీన్ని ఎందుకు కన్నాను రా అని నెత్తి కొట్టుకున్నారంటే ఆమెకు ఆయుక్షీణత. చచ్చిది మధ్యలో బతకదు. ఎంత డేంజరో తెలుసా? చాలా ప్రమాదం. అది దేవుని వాక్యం ఇచ్చిన సాక్ష్యం. వారి ముదిమి యందు నీ తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయవద్దని స్పష్టంగా చెప్పాడు. నేను చెప్తున్నా, నా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలని, మనల్ని ఆశీర్వదించాలని నా తండ్రి మాట్లాడుతున్నాడు. మీరు తప్పనిసరిగా వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా సరే నీ తల్లిదండ్రికి నువ్వు చేయాల్సిన న్యాయం చేసి చూడు. వాళ్ళు మంచోళ్ళు కాదు, నేను ఇబ్బంది పెట్టారు, అయినా సరే నువ్వు చేయదగ్గ న్యాయం చెయ్యి. నా తండ్రి నిన్ను ఎట్లా ఆశీర్వదిస్తాడో చూడు. నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవుతావు. నీ ఇంట సమృద్ధి ఉంటుంది. నీ తల్లిదండ్రికి కడుపు కోతను మిగిల్చొద్దు, కంటి నీరు రప్పించొద్దు. నిన్ను బట్టి నీ తల్లిదండ్రికి దుఃఖపడకూడదు, ఏడవకూడదు, సంతోషపడాలి. నువ్వు వాళ్ళ కడుపును పుట్టినందుకు వాళ్ళు మురిసిపోవాలి. వాళ్ళు ఎంత సంతోషిస్తారో అంత ఆయుర్దాయం పెరుగుతూ ఉంటుంది. నా దేవుడు చెప్పాడు, వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా సరే వాళ్ళని ప్రేమించు, వాళ్ళ కోసం ప్రార్థించు, వాళ్ళని క్షమించు. నీ ద్వారా జరగాల్సినటువంటి న్యాయం వాళ్ళకి జరిగేటట్టు చెయ్యి. ఆడపిల్లలకి చెప్తున్నాను, నీ భర్త తన తల్లిదండ్రిని చూస్తూ ఉంటే నువ్వు వ్యసన పడొద్దు, శాపగ్రస్తురాలి అవుతావు. వాళ్ళు మామూలు కాకపోయినా నిన్ను ఇబ్బంది పెట్టిన వాళ్ళైనా సరే వాళ్ళకి నీ భర్త హెల్ప్ చేస్తుంటే నువ్వు అసూయపడి అడ్డుపడ్డావా? ఒకటే మాట, తాతకు పెట్టిన మా దగ్గర బొచ్చ అంటారు, ఏం పర్వాలా, బేషను ప్లేటు పళ్ళెం కంచం నువ్వేమంటావో, రేకంటావో ఆకంటావో తరతరాలు తప్పదని పెద్దల సామెత ఉంది. బైబుల్ అయితే స్పష్టంగా చెప్పింది, మీరెట్టి కొలతలు కొలుతురో. అమ్మా యవనస్త్రాలా, ఇప్పుడు నీ అత్తమామ ముసలోళ్ళని నువ్వు ఎగురుతున్నావు. నువ్వు కావు ముసలిదానివి, నీకు కాదు పెళ్ళి, నీకు కూడా ఇద్ది. ఇప్పుడు యవ్వన పొంగులు ఎగిరెగిరి పడుతున్నావేమో, పళ్ళు రాలుతాయి, జాగ్రత్త. ఎన్ని రోజులు ఉంటుంది నీ యవ్వన భోగం? రాదు నీకు ఆ గతి. అప్పుడు ఇంకా భయంకరంగా అనుభవించాల్సి వచ్చింది. మర్చిపోవద్దు, ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఎవరికి ఏ రోజులో తెలియదు కనుక నీకు దేవుడిచ్చిన రోజుల్లో ఎవరికి దక్కాల్సిన న్యాయం నీ నుండి వాళ్ళకి దక్కేటట్టు జాగ్రత్త పడు. అంత అవసరంలా, మీరు కొట్టకపోయినా నాకేం సమస్య లేదు, కానీ మ్యాటర్ తీసుకుంటే నాకు సంతోషం. ఏమంటారు? చేతులెత్తి స్తోత్రం. నీ దక్కవలసిన న్యాయం వాళ్ళకి దక్కాలి. నీ భర్త చేస్తున్న సాయం చేయని, ఇంకా నువ్వే చెప్ప అవసరమైతే నీ భర్తగా ఇవ్వు, వాళ్ళకి ఇవ్వు. కన్న కొడుకుగా నీ బాధ్యత ఏంటి? వాళ్ళకి సాయం చేయవేంటి? వాడు పిసినారోడై చేయకపోతే చెప్పు, నువ్వు దరిద్రుడా, శాపగ్రస్తుడు అవుతావు. తల్లిదండ్రి కూడు పెట్టనోడు దరిద్రుడు, పో చేయిపో అని చెప్పు. నా తండ్రి నిన్ను ఆశీర్వదించకపోతే అప్పుడు అడుగు. నా తండ్రి నీ భవిష్యత్తును దీవించకపోతే అప్పుడు అడుగు. నా తండ్రి నీకు పుట్టిన సంతానాన్ని ఆశీర్వదించకపోతే అప్పుడు అడుగు.
నీ పిల్లల్ని నా తండ్రి ఆశీర్వదిస్తాడు, నీ పిల్లల్ని వర్ధిల్ల చేస్తాడు. రేపు నీ పిల్లలు, నీ పిల్లల పిల్లలు నీకు హెల్ప్ చేసేటట్టు తయారు చేస్తాడు నా తండ్రి. ఇది స్ట్రైట్గా పెరుగుతుంది. నాటబడిన చోటే ఫలములు ఇచ్చే చెట్టు. ఒకళ్ళ దగ్గర మేలు పొంది ఇంకొకళ్ళకు కాయలు ఇచ్చే టైపు కాదు. ఈ ఇంట్లోనేమో కాండం ఉండి పక్కేళ్లలో కొమ్మలు జాపేది కాదు ఇదే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా.